నమస్తే అండి. నేను డాక్టర్ లోకేష్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్, గుంటూరు అండి. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఐబిడి గురించి చెప్తానండి. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో 2 రకాలండి. ఒకటి అల్సరేటివ్ కోలైటిస్ అంటారు, సెకండ్ వచ్చేసి క్రాన్స్ డిసీజ్ అంటారు. అల్సరేటివ్ కోలైటిస్ అంటే మన పెద్ద పేగు, కోలన్ అంటే పెద్ద పేగు అండి. కానీ పెద్ద పేగు మాత్రం వాపు ఉంటుంది, అల్సర్స్ రావచ్చు, లోపల రెడ్గా ఉండొచ్చు. క్రాన్స్ డిసీజ్ అంటే మన నోటి ద్వారా నుంచి మలద్వారం వరకు ఏ భాగమైనా ఇన్వాల్వ్ కావచ్చు అండి. అల్సర్స్ కావచ్చు, స్ట్రిక్చర్స్ కావచ్చు, ఫిష్లా కావచ్చు. ఈ 2 డిసీజెస్ వల్ల జనరల్గా కడుపు నొప్పి వస్తుంది, బ్లడ్ మోషన్స్ కావచ్చు, బరువు తగ్గచ్చు, విరోచనాలు కావచ్చు, బాడీలో ప్రోటీన్స్ తగ్గచ్చు, కొంతమందికి జ్వరం కూడా రావచ్చు. సో ఎవరికైనా చాలా రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుంది, దాంతోపాటు బ్లడ్ రావడం, బరువు తగ్గడము, బాడీలో ప్రోటీన్స్ తగ్గడము, కడుపు ఉబ్బరము, వాంతులు అవుతున్నాయి, ఏవైనా లక్షణాలు ఉంటే మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది.